Hello viewers, welcome back to my channel Arif's Audiology. ఈరోజు మనము బెరా హియరింగ్ టెస్ట్ గురించి మాట్లాడబోతున్నాము. బెరా టెస్ట్ గురించి డీటెయిల్గా బెరా అంటే ఏంటి, బెరా ఎందుకు చేయాలి, ఎవరికి చేయాలి, ఇంకా ఎలా చేస్తారు, బెరా చేయడం వల్ల ఎటువంటి రిజల్ట్స్ వస్తాయి, ఇంకా బెరా చేసుకునే ముందు ఎటువంటి జాగ్రత్తలు, ఎటువంటి ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవాలి అని దాని గురించి మనం ఇక్కడ డీటెయిల్గా తెలుసుకుందాము. సో ఫస్ట్ బెరా అంటే ఏంటి మనం తెలుసుకుందాం. బెరా అంటే ఏంటంటే దాంట్లోనే ఆ ఫుల్ ఫామ్లోనే ఉంది. ఏంది బ్రెయిన్ స్టెమ్ ఎవోక్డ్ రెస్పాన్స్ ఆడియోమెట్రీ. అంటే బ్రెయిన్ స్టెమ్ గురించి మనం మాట్లాడుతున్నాం. బ్రెయిన్ స్టెమ్ అంటే ఏంటి, బ్రెయిన్ ఇంకా స్టెమ్ అంటే తెలుగులో ఏంటి, ఒక కాండం. అంటే బ్రెయిన్ కింద ఒక కాండం టైప్ ఆఫ్ ఒక పార్ట్, దాంట్లో మీకు లాటరల్ మెనిస్కస్, మీడియల్ జెనికులేట్ బాడీ, ఇన్ఫీరియర్ కాలిక్యులస్, కాక్లియర్ న్యూక్లియస్, ఇలా ఇవన్నీ పార్ట్స్ ఉన్నాయి. సుపీరియర్ అల్వోలీ కాంప్లెక్స్, ఇవన్నీ పార్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ హియరింగ్ పార్ట్స్ అన్నట్టు. అంటే ఒక ఆల్టరీ పాత్వేలో ఇవన్నీ పార్ట్స్ కాబట్టి ఈ పార్ట్స్ ఎలా పనిచేస్తున్నాయి, దీంట్లో ఎటువంటి ప్రాబ్లం ఉందా అని తెలుసుకోవడానికి మనకు ఈ టెస్ట్ అనేది చేయడం జరుగుతుంది. ఈ టెస్ట్ కూడా ఎలా చేస్తారు, అక్కడ బ్రెయిన్ స్టెమ్ అన్నారు, తర్వాత ఎవోక్డ్ అంటే ఏంటి, మీకు కొన్ని మనము సిగ్నల్స్ పంపించి మన చెవిలో నుంచి కొన్ని క్లిక్ అనే సౌండ్ పంపించి మన బ్రెయిన్లో ఏదైతే ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ అంటే ఎలా జనరేట్ అవుతున్నాయి, ఆ ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ని ఆ ఏరియాస్ నుంచి మనం పికప్ చేస్తున్నాం కొన్ని ఎలక్ట్రోడ్స్ ద్వారా. సో ఈ విధంగా మనము ఎవోక్డ్ రెస్పాన్సెస్ మనం తీసుకుంటున్నాము. ఆ టెస్టే బెరా టెస్ట్. ఇక బెరాని ఏబిఆర్ అని కూడా పిలుస్తారు. ఏబిఆర్ అంటే ఆడిటరీ బ్రెయిన్ స్టెమ్ రెస్పాన్సెస్ ఆడియోమెట్రీ. సో ఏబిఆర్ అని కూడా పిలుస్తారు. సో ఈ బెరా అనేది మేజర్లీ ఒక ఆబ్జెక్టివ్ టెస్ట్. అంటే ఆబ్జెక్టివ్ టెస్ట్ అంటే ఏంటి, సబ్జెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా, ఐ మీన్ సబ్జెక్ట్ ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వకపోయినా డైరెక్ట్గా ఇన్స్ట్రుమెంట్ ద్వారా మనము డిఫరెంట్ ప్లేసెస్లో కొన్ని ఎలక్ట్రోడ్స్ పెట్టి మన బ్రెయిన్ నుంచి రెస్పాన్స్ తీసుకోవడం. కాబట్టి ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది మొత్తం మీ ఫంక్షనింగ్ అంటే మొత్తం టెస్ట్ రిజల్ట్స్ ఇచ్చేస్తుంది. ఎలాగైతే మనకు ఎంఆర్ఐ సిటీ స్కాన్ ఎలా అయితే ఉంటుందో ఆ విధంగానే రెస్పాన్సెస్ మనకు వస్తాయో ఆ విధంగానే బెరాలో కూడా అలాగే ఇది ఆబ్జెక్టివ్ టెస్ట్. ఇంకా బెరా అనేది ఒక నాన్ ఇన్వెసివ్ టెస్ట్. నాన్ ఇన్వెసివ్ అంటే ఎటువంటి సర్జరీ దీనికి అవసరం లేదు. అదే తీసుకుంటే మనము ఇకాగ్జీ ఎలక్ట్రోకాక్లియోగ్రఫీలో మనం ఏం చేస్తామంటే టింపానిక్ మెంబ్రెయిన్లో చిన్న హోల్ చేసేసి ఒక సర్జికల్ మెథడ్ ద్వారా మనము కాక్లియాలో నుంచి యాక్షన్ పొటెన్షియల్స్, సబ్మిటింగ్ పొటెన్షియల్స్ని మనము తెలుసుకుంటాం. అలా చేయడానికి అది సర్జికల్, అది ఇన్వెసివ్ మెథడ్. బట్ ఇక్కడ ఇది నాన్ ఇన్వెసివ్ ప్రొసీజర్ టెస్ట్ అన్నట్టు. దీంట్లో మనము ఓన్లీ జస్ట్ సర్జరీ అవసరం లేదు. ఓన్లీ జస్ట్ డిఫరెంట్ ప్లేస్మెంట్స్ అంటే వర్టెక్స్లో, గ్రౌండ్లో, ఇంకా చెవి వెనకాల. ఇక ఈ ఏబిఆర్ టెస్ట్లో, ఈ బెరా టెస్ట్లో ఏమవుతుందంటే మనము ఈ చెవి నుంచి కొన్ని క్లిక్ స్టిమ్యులస్, అదొక వన్ కైండ్ ఆఫ్ సౌండ్ స్టిమ్యులస్ మనం ప్రజెంట్ చేస్తున్నాము. అది ప్రజెంట్ చేసినప్పుడు మన బ్రెయిన్లో ఆడిటరీ పాత్వే ఉంది కదా, స్టార్టింగ్ ఫ్రమ్ మన ఇయర్ నుంచి లాస్ట్ మన ఆడిటరీ కార్టెక్స్ వరకు మన స్టిమ్యులేషన్ అనేది అంటే ఎలక్ట్రికల్ యాక్టివిటీ అనేది ఎలా జరుగుతుంది, ఆ ఎలక్ట్రికల్ యాక్టివిటీని మనం ప్లేస్ చేసిన ఎలక్ట్రోడ్స్ అంటే వర్టెక్స్లో ప్లేస్ చేసిన ఆ ఎలక్ట్రోడ్ అనేది ఈ యాక్టివిటీని మెజర్ చేస్తుంది. అంటే ఈ యాక్టివిటీని ఎలక్ట్రికల్ సిగ్నల్స్ని క్యాచ్ చేసుకొని రికార్డ్ చేస్తుంది. అదే మీకు బెరా. ఇక బెరా టెస్ట్లో ఎలక్ట్రోడ్స్ ప్లేస్ చేస్తారు. ఎలక్ట్రోడ్ ప్లేస్మెంట్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ మెయిన్ యాక్టివ్ ఎలక్ట్రోడ్ అదేంటంటే వర్టెక్స్ ఇక్కడ సెంటర్లో ఇక్కడ పెడతారు. ఇంకా మీకు ఒక గ్రౌండ్ ఉంటుంది, గ్రౌండ్ ఎలక్ట్రోడ్ ఇక్కడ పెట్టవచ్చు. ఇంకా ఒక కామన్ ఎలక్ట్రోడ్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ మాస్టాయిడ్ ప్రాసెస్ ఇక్కడ ఒకటి, ఇంకా రైట్ సైడ్ మాస్టాయిడ్ ప్రాసెస్ పైన ఒకటి. సో ఈ విధంగా 4 డిఫరెంట్ ఎలక్ట్రోడ్స్ అనేవి పెట్టడం జరుగుతుంది. సో మెయిన్ ఎలక్ట్రోడ్ ఏంటంటే ఏదైతే ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ని తీసుకుంటుందో అది వర్టెక్స్ యాక్టివ్ ఎలక్ట్రోడ్ అనేది చాలా మంచిగా ప్రెప్పింగ్ చేసి ప్రాపర్గా క్లీన్ చేసి అక్కడ ప్లేస్మెంట్ చేయాల్సి వస్తుంది.
సో అలా చేయకుండా ఉన్నారనుకోండి, రిజల్ట్స్ అనేవి ప్రాపర్గా రావు. సో ఇక ఎలక్ట్రోడ్స్ ప్లేస్ చేసిన తర్వాత మనము క్లిక్ స్టిములస్ అనేది రైట్ ఇయర్ నుంచి ప్రజెంట్ చేస్తాం అనుకోండి. రైట్ ఇయర్స్ నుంచి మనము ఎప్పుడైతే సౌండ్ ప్రజెంట్ చేస్తామో అప్పుడు మనకేందంటే ఈ ఎలక్ట్రికల్ వేవ్స్ అంటే బెరా వేవ్స్ ఎలా వస్తాయి, రిజల్ట్స్ ఎలా వస్తాయి అది మనం ఇప్పుడు మాట్లాడదాము. ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్లో మనం టెస్ట్ చేస్తే బెరా వేవ్స్ అనేవి మనం 10 to 7 వేవ్స్ వస్తాయి. అంటే 1 to 7 వేవ్స్, 1 2 3 4 5 6 7 వేవ్స్ అనేవి ఒక 10 మిల్లీ సెకండ్ టైంలోనే వచ్చేస్తుంది. సో అక్కడ మీకు వేవ్ ఫామ్ చూసుకుంటే ఎక్స్ యాక్సిస్లో మీకు లేటెన్సీ చూపిస్తుంది, అదే వై యాక్సిస్లో మీకు యాంప్లిట్యూడ్ చూపిస్తుంది. సో లేటెన్సీ అనేది ఏంది, మనం ఇచ్చిన టైం నుంచి రెస్పాన్స్ ఎలిసిట్ అయిన టైం గ్యాప్నే లేటెన్సీ అంటాము. సో ఎక్స్ యాక్సిస్ పైన మనము టైం చూస్తాం, అది 10 మిల్లీ సెకండ్స్, అదే ఇది మిల్లీ సెకండ్లో ఇవ్వడం జరుగుతుంది. సో అదే వై యాక్సిస్ పైన యాంప్లిట్యూడ్ చూస్తాము. సో మైక్రోవోల్ట్స్లో ఇది మీకు యాంప్లిట్యూడ్ అనేది చూపిస్తుంది. సో ఇలా డిఫరెంట్ మనకు 1 to 7 వేవ్స్ ఉన్నాయి కదా, ఈ 1 to 7 వేవ్స్ అనేవి డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఆల్టరీ సిస్టమ్ నుంచి వచ్చే రెస్పాన్సెస్, ఎలక్ట్రికల్ రెస్పాన్సెస్ మనము ఇక్కడ రికార్డ్ చేసి ఉంటాం. కాబట్టి అవి ఎక్కడి నుంచి వస్తాయి, ఏ ఏరియాస్ నుంచి వస్తాయి, దాని గురించి మనం తర్వాత మాట్లాడదాం. ఇక మనం ఆ రిపోర్ట్లో ఏం చూస్తామంటే లేటెన్సీ చూస్తున్నాం, అంటే మేజర్లీ అబ్సల్యూట్ లేటెన్సీ అని. అబ్సల్యూట్ లేటెన్సీ అంటే ఎగ్జాక్ట్లీ దాని ఆ పర్టికులర్ వేవ్ ఎంత టైంలో వచ్చింది, ఎగ్జాక్ట్లీ ఆ టైంని మనం అబ్సల్యూట్ లేటెన్సీ అంటాము. నార్మల్గా వేవ్ 1 వచ్చేసి మీకు 1 మిల్లీ సెకండ్లో రావాలి, ఇలా వేవ్ 2 అని 2 మిల్లీ సెకండ్స్ అని, వేవ్ 3 అని 3 మిల్లీ సెకండ్స్ అని. మోస్ట్లీ మనకు మోస్ట్ ఇంపార్టెంట్ వేవ్స్ ఏంటంటే 5 1 2 3 4 5 వేవ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో 5th వేవ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అది డయాగ్నోసిస్ కోసం చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి 5th వేవ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఇక బెరాలో సెకండ్ థింగ్ రిపోర్ట్లో చూసేది ఏంటంటే మీకు ఇంటర్ వేవ్ లేటెన్సీ. ఇంటర్ వేవ్ లేటెన్సీ అంటే ఏంటంటే మీకు వేవ్ 1 to వేవ్ 2 లేటెన్సీ డిఫరెన్స్ని చూస్తారు. నార్మల్గా వేవ్ 1 to వేవ్ 2 దానికన్నా మోస్ట్లీ మనం చూసేది ఏంటంటే వేవ్ 1 to వేవ్ 3, వేవ్ 3 to వేవ్ 5. సో ఆ డిఫరెన్సెస్ చూస్తాం. నార్మల్గా 2.5 2 to 2.5 మిల్లీ సెకండ్స్ లేటెన్సీ డిఫరెన్స్ అనేది దీంట్లో ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ లేటెన్సీ అండ్ ఇంటెన్సిటీ ఒక రిలేషన్షిప్ ఉంది. ఎలా ఉందంటే ఎప్పుడైతే ఇంటెన్సిటీ ఎక్కువగా ఉంటుందో అప్పుడు లేటెన్సీ తక్కువగా ఉంటుంది, అంటే తక్కువ టైంలోనే రెస్పాన్సెస్ వస్తాయి. అదే ఫర్ ఎగ్జాంపుల్ 90 డెసిబల్స్ దగ్గర మీకు లేటెన్సీ అనేది తొందరగా రెస్పాన్సెస్ రావచ్చు, అదే మీకు 60 డెసిబల్స్ దగ్గర కొద్దిగా లేట్గా రెస్పాన్సెస్ రావచ్చు. అది మనము గ్రాఫ్లో చూడొచ్చు. అదే విధంగా మీకు యాంప్లిట్యూడ్ కూడా మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ ఏదైతుందో అది తక్కువగా మన లూఫ్ అంటే అయితే 40 50 60 డెసిబల్స్ అవుతుందో అక్కడ యాంప్లిట్యూడ్ తక్కువ ఉంటుంది, అదే యాంప్లిట్యూడ్ అనేది 90 డెసిబల్స్ దగ్గర ఎక్కువగా ఉంటుంది. ఇక బెరాలో మీకు వేవ్స్ ఎక్కడెక్కడ ఏ ఏరియాస్ నుంచి ఈ వేవ్స్ వస్తున్నాయి, వేవ్ 1 ఎక్కడి నుంచి వచ్చింది, వేవ్ 2 ఎక్కడి నుంచి వచ్చింది, దాని గురించి మనము తెలుసుకుందాము. సో ఫస్ట్ వేవ్ 1 అనేది మీకు డిజిటల్ పార్ట్ ఆఫ్ కాక్లియర్ నర్వ్ అంటే ఆడిటరీ నర్వ్ నుంచి వస్తుంది. ఇంకా ప్రాక్సిమల్ పార్ట్ ఆఫ్ కాక్లియర్ నర్వ్ నుంచి వేవ్ 2 వస్తుంది. ఇక వేవ్ 3 అనేది కాక్లియర్ న్యూక్లియస్ నుంచి వస్తుంది. ఇంకా వేవ్ 4 అనేది మీకు SOC సుపీరియర్ ఆలివరీ కాంప్లెక్స్ నుంచి వస్తుంది. ఇక వేవ్ 5 అనేది లేటరల్ లెమినిస్కస్ నుంచి వస్తుంది. ఇంకా వేవ్ 6 and 7 అనేది ఇన్ఫీరియర్ కాలిక్యులస్ నుంచి వస్తుంది. ఇంకా ఇక్కడ వరకే ఇవి వస్తున్నాయి. కాబట్టి ఇంకా మీడియల్ జెనికులేట్ బాడీ ఇంకా ఆడిటరీ కార్టెక్స్ నుంచి ఎటువంటి రెస్పాన్సెస్ రావు, ఎందుకంటే కొన్ని బుక్స్లలో ఈవెన్ మీడియల్ జెనికులేట్ బాడీ ద్వారా కూడా కొన్ని వేవ్స్ అంటే వేవ్ 7 కూడా వస్తుందని ఉంది కాబట్టి బట్ కొన్ని బుక్స్లలో ఈ విధంగా కూడా ఉంది. ఇక ఈ బెరా టెస్ట్ ఎందుకు చేస్తారు, ఎవరికి చేస్తారు అనేది దాని గురించి మనము మాట్లాడదాము. సో ఈ బెరా టెస్ట్ అనేది మనము న్యూ బార్న్ హియరింగ్ స్క్రీనింగ్ అంటే న్యూ బార్న్లో హియరింగ్ లాస్ ఉందా లేదా అని నిర్ధారించడానికి చేసే టెస్ట్.
ఎందుకంటే చిన్న పిల్లవాడు పుట్టిన తర్వాత మనకు ప్రాపర్‌గా ఆయన హియరింగ్ సిస్టమ్ పనిచేస్తుందో నార్మల్‌గా లేదా అనేది తెలుసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే ఆబ్జెక్టివ్ టెస్ట్ అనేది మీకు ప్రాపర్‌గా రిజల్ట్స్ ఇవ్వగలదు కంపేర్డ్ టు సబ్జెక్టివ్ టెస్ట్. సబ్జెక్టివ్ అంటే మనము ఎప్పుడైతే పిల్లవాడు పుట్టిన తర్వాత ఆయనతో మాట్లాడుతున్నాం, కొందరు పిల్లలేందంటే రెస్పాన్స్ ఇవ్వరు. అంటే ఆ రెస్పాన్స్ అది ఎవరు తెలుసుకోగలరంటే ఎవరైతే చాలా ఎడ్యుకేటెడ్ గానీ, ఎవరైతే చాలా షార్ప్‌గా ఉన్నారో అలాంటి వాళ్ళు వాళ్ళ పిల్లవాడు రెస్పాండ్ అవుతున్నాడా? లేదా? అని తెలుసుకుంటారు. బట్ కొన్ని సిట్యుయేషన్స్‌లో పిల్లవాళ్ళకు మెంటల్ రిటార్డేషన్ కూడా ఉంటుంది. ఆ మెంటల్ రిటార్డేషన్ అంటే వాళ్ళు ఎటువంటి సౌండ్ వచ్చినా గానీ వాళ్ళు రియాక్ట్ అవ్వరు. సో, ఈ మెంటల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ వాళ్ళకి కూడా ఈ టెస్ట్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇది ఆబ్జెక్టివ్ టెస్ట్ కాబట్టి వితౌట్ ఎనీ సబ్జెక్ట్స్ ఇన్వాల్వ్‌మెంట్ డైరెక్ట్‌గా బ్రెయిన్ నుంచి రెస్పాన్స్ అనేది తీసుకుంటుంది. కాబట్టి ఇది ఇలాంటి వాళ్ళలో కూడా మనము యూజ్ చేస్తాం. ఎలా అంటే ఎగ్జాంపుల్ ఆర్టిస్టిక్ చిల్డ్రన్స్‌లో గానీ, ఇంకా ఇంకా ఏడీహెచ్‌డీ చిల్డ్రన్స్‌లో గానీ, ఎవరైతే ఒక దగ్గర కూర్చోరు, పరిగెత్తుంటారు, ఇంకా చెప్పింది అర్థం చేసుకోరు, అలాంటి వాళ్ళలో మనము ఈ టెస్ట్ అనేది మనం చేస్తాము. ఇంకా ఈ బెరాట్ టెస్ట్ అనేది ఎవరిలో చేస్తారంటే మ్యాలింగర్స్‌లో కూడా చేస్తారు. అంటే ఫంక్షనల్ హియరింగ్ లాస్ ఉన్న వాళ్ళలో కూడా చేస్తారు. ఏందంటే వాళ్ళు కొందరు ఏం చేస్తారంటే వినికిడి సమస్య లేకపోయినా గానీ ఉన్నట్టు యాక్ట్ చేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళ కొన్ని పర్సనల్ ఇష్యూ వల్ల గానీ, లేకుంటే కొన్ని గవర్నమెంట్ నుంచి కొన్ని స్కీమ్స్ ఆహ్, పొందడానికి కానీ ఇలాంటి యాక్టివిటీస్ చేస్తుంటారు కాబట్టి, అలాంటి వాళ్ళలో ఈ టెస్ట్ చేస్తే ఎగ్జాక్ట్‌లీ వాళ్ళ హియరింగ్ సిస్టమ్ అనేది నార్మల్‌గా ఉందని ఈ టెస్ట్‌లో తేలుతుంది. కాబట్టి బెరా టెస్ట్ అనేది చాలా యూజ్‌ఫుల్ టెస్ట్ ఇలాంటి కేసెస్‌లో. సో, ఇంకా ఈ బెరా టెస్ట్ అనేది ఎవరిలో చేస్తారంటే, ఇది డయాగ్నోసిస్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. ఏందంటే ఏ డయాగ్నోసిస్ స్పెషల్‌గా ఆడిటరీ న్యూరోపతి, అకోస్టిక్ న్యూరోమా కూడా అని అంటాము. సో, ఈ ఆడిటరీ న్యూరోపతి కేసెస్‌లో కూడా ఈ డయాగ్నోసిస్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. ఇంకా ఇంకోటేందంటే డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ ఆఫ్ కాక్లియర్ అండ్ రెట్రోకాక్లియర్ పెథాలజీ అంటే కాక్లియాలో ప్రాబ్లమ్ ఉందా? లేకుంటే కాక్లియా తర్వాత ప్రాబ్లమ్ ఉందా? అనేది తెలుసుకోవడానికి ఈ టెస్ట్ ఉపయోగపడుతుంది. ఇంకా ఈ టెస్ట్ ద్వారా మనము టైప్ ఆఫ్ హియరింగ్ లాస్ కూడా తెలుసుకోవచ్చు. బట్ మనము డిగ్రీ ఆఫ్ హియరింగ్ లాస్ కూడా ఎగ్జాక్ట్‌లీ అక్యురేట్‌గా ఎంతుందో అనేది దీని ద్వారా తెలుసుకోలేము. బట్ గ్రాస్‌లీ మనము ఈ డెసిబెల్‌లో ఉండొచ్చు అని. ఎందుకంటే ఈ టెస్ట్ అనేది దిస్ ఈస్ నాట్ ద టెస్ట్ ఆఫ్ హియరింగ్. హియరింగ్ టెస్ట్ కావాలంటే కంపల్సరీ ఇది ప్యూర్ టోన్ ఆడియోమెట్రీ టెస్ట్ అనేది ఎగ్జాక్ట్‌లీ మీకు 1 డెసిబెల్ డిఫరెన్స్ అయినా ప్రాపర్‌గా మీకు ఇస్తుంది కాబట్టి అక్కడ ఇది చాలా మంచి టెస్ట్. అంటే ఇది నా ఉద్దేశ్యం ఏందంటే ఈ టెస్ట్ ద్వారా మనం ఎలా అయితే ప్యూర్ ఆడియోమెట్రీలో 41 డెసిబెల్ ఉంది, 43 డెసిబెల్ ఉంది, 45 డెసిబెల్ ఉంది, 50 డెసిబెల్ ఉంది అంటే ఎగ్జాక్ట్‌లీ అక్కడ నంబర్ రాస్తున్నాము. బట్ ఇక్కడ ఈ టెస్ట్‌లో మనము అలా ఈ వాల్యూ అనేది రాయలేము. ఇక్కడ ఎలా రాస్తామంటే మనము 70-80 లేకుంటే 80-90 అనే ఎగ్జాక్ట్ వాల్యూ గ్రాస్‌లీ ఆ లోపు ఉండొచ్చని మనము చెప్తాము. ఏందంటే ఎగ్జాక్ట్‌లీ ఆ డిగ్రీ అంతవరకు ఉండొచ్చు. దట్స్ ఫర్ ష్యూర్. ఇంకా టైప్ ఆఫ్ హియరింగ్ లాస్ కూడా మనకు తెలుస్తుంది. ఇక్కడ హియరింగ్ థ్రెషోల్డ్ తెలుసుకోవాలంటే మనం బెరా వేవ్ ఫార్మ్ ద్వారా వేవ్ 5 అనేది చాలా ఇంపార్టెంట్. వేవ్ 5 ద్వారా ఏందంటే వేవ్ 5 అనేది ఎక్కడైతే థ్రెషోల్డ్ వచ్చిందో ఎక్కడైతే ఆ థ్రెషోల్డ్ దగ్గర రెస్పాన్స్ ప్రాపర్‌గా వచ్చిందో ఆ వేవ్ 5 కంటే పీటీఏకి డిఫరెన్స్ అనేది చూస్తాము. పీటీఏలో ఒకవేళ 50 డెసిబెల్ వచ్చిందనుకోండి. ఇక్కడ 40 డెసిబెల్స్ అనుకోవాలి. ఎందుకంటే దానికి దీనికి డిఫరెన్స్ అనేది 10 డెసిబెల్స్‌లా చూస్తారు. ఇంకా బెరాన్ ఏమంటారంటే మదర్ ఆఫ్ ఆల్ హియరింగ్ టెస్ట్స్. ఎందుకంటే ఈ బెరా టెస్ట్ చేసిన తర్వాతే మీకు కాక్లియర్ ఇంప్లాంటేషన్ అని ఒక సర్జరీ చేస్తారు. ఆ కాక్లియర్ ఇంప్లాంటేషన్ సర్జరీ అంటే చాలా చిన్న పిల్లలు ఎవరైతే వినికిడి సమస్య ఉందో వాళ్ళకి హియరింగ్ అసలు సరిగ్గా లేదు. అలాంటి వాళ్ళలో కొందరికి సర్జరీ చేస్తారు. సర్జరీ చేసే ముందు ఈ టెస్ట్ రిపోర్ట్ అనేది చాలా వాల్యుబుల్. ఈ టెస్ట్ రిపోర్ట్ ప్రకారమే అక్కడ సర్జరీ చేయాలా? లేదా? ఇంకా సర్జరీ చేసిన తర్వాత గూడా ఎలా ఉంది రెస్పాన్సెస్ అనేది తెలుసుకోవడానికి ఈ బెరా టెస్ట్ అనేది చాలా యూజ్‌ఫుల్. ఇక చాలా మందికి డౌట్స్ ఉంటాయి. ఏమని బెరా టెస్ట్ చేసే ముందు ఏం తినాలి? ఏం తినకూడదు? ఎలా ఉండాలని ఇలాంటి డౌట్స్ ఉంటాయి.
సో మోస్ట్లీ చిన్న పిల్లలు ఎలా ఉంటుందంటే మీరు బెరా టెస్ట్ చేసుకునే ముందు అంటే ఆ సెంటర్కి హియరింగ్ ఎయిడ్ సెంటర్ కానీ హియరింగ్ టెస్ట్ సెంటర్కి వెళ్ళే ముందు మీ బాబు అంటే ఆ, ఆ డే అంటే టెస్ట్ రోజు కంటే ముందు రోజు నైట్ ఎక్కువగా పడుకోబెట్టకండి. కొద్దిగా మేలుకో ఉండనట్టు చూసుకోండి. ఎందుకంటే ఈ బెరా టెస్ట్ అనేది పడుకోబెట్టి చేస్తారు కాబట్టి నిద్రలో ఉంటే రిజల్ట్స్ చాలా బాగా వస్తాయి. కాబట్టి మీరు రాత్రి ఆయన మేలుకునేటట్టు చూసుకొని ఇంకా మార్నింగ్ వస్తే ఆ మార్నింగ్లో మీరు ఏదైనా తినొచ్చు, తిని రావచ్చు. ఒకవేళ పాప బాబు మంచిగా పడుకుందంటే టెస్ట్ రిజల్ట్స్ ఆ రోజే, టెస్ట్ రిపోర్ట్ కూడా ఆ రోజే వస్తుంది. లేకుంటే సరిగ్గా పడుకోకుండా మధ్య మధ్యలో లేస్తున్నారు, లేకుంటే కళ్ళు తెరుస్తున్నారు, ఇంకా ఏదో ఆలోచిస్తున్నారంటే రిజల్ట్స్ మూమెంట్ చేస్తున్నారంటే రిజల్ట్స్ ప్రాపర్గా రావు. కాబట్టి అందుకోసమే బాబు నిద్రపోయినప్పుడు ఈ టెస్ట్ అనేది చేస్తారు. కాబట్టి డెఫినెట్లీ ఒకవేళ నిద్రపోలేదంటే ఎవరైతే అటెన్షన్ డెఫిసిట్ డిజార్డర్ కానీ లేకుంటే ఏడిహెచ్డి కానీ ఆటిజం కానీ మెంటలీ ఛాలెంజ్డ్ ఉంటారు కదా, వాళ్ళకు సెడేషన్ ఇచ్చి పడుకోబెడతారు. ఇక్కడ సెడేషన్ అనేది ఇస్తారు. సెడేషన్ ఇవ్వడం వల్ల తొందరగా పాప కానీ బాబు కానీ పడుకుంటుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే మీరు ఎక్కువగా కర్డ్ కానీ ఏదైతే నిద్ర వస్తుందో తినడం వల్ల అటువంటి ఫుడ్ తినిపించాలి. ఇక మనము బెరా టెస్ట్ ఇంటర్ప్రిటేషన్ అంటే రిజల్ట్స్ ఎలా ఉంటాయి, ఎలా డయాగ్నోస్ చేస్తాం దాని గురించి మాట్లాడతాం. సో ఫస్ట్ మనం టైప్ ఆఫ్ హియరింగ్ లాస్ ఏంటంటే కండక్టివ్ టైప్ ఆఫ్ హియరింగ్ లాస్లో బెరా రిజల్ట్స్ ఎలా ఉంటాయి దాని గురించి మాట్లాడదాం. సో మనకు పీక్స్ వచ్చినాయి కదా, పీక్స్ అంటే 1 to 5 మేజర్గా మనం చూసుకునేది 1 to 5. అదైతే బెరాలో మీరు చూసుకుంటే ఫస్ట్ వేవ్ అనేది మీకు డిలే అవుతుంది. ఫస్ట్ వేవ్ తర్వాత మిగతా ఏదైతే పీక్స్ ఉన్నాయి కదా వాటి మధ్య ఇంటర్ పీక్ లేటెన్సీ ఉంది కదా అది నార్మల్గా ఉంటుంది. అంటే 1 to 5 పీక్ అనేది అది ఓన్లీ 5 మిల్లీ సెకండ్స్లోనే వస్తుంది. బట్ అది లేట్గా వస్తుంది. నార్మల్గా అది 1 దగ్గర ఫస్ట్ పీక్ రావాలి, బట్ అది 3 దగ్గర కానీ 2 దగ్గర కానీ వచ్చే అవకాశాలు ఎక్కువ. బట్ పీక్ అనేది వస్తుంది, బట్ లేట్గా వస్తుంది. బట్ ఇంటర్ పీక్ లేటెన్సీ అనేది అంటే 1 to 3, 3 to 5 అది 2.0 మిల్లీ సెకండ్స్ ఉంటుంది. కాబట్టి అది నార్మల్గా ఉంటుంది. ఓన్లీ జస్ట్ ఈ పీక్ అనేది లేట్గా వస్తుంది. సో దట్ ఈస్ ఓన్లీ ద రిజల్ట్ విచ్ యూ సీ ఇన్ కండక్టివ్ టైప్ ఆఫ్ హియరింగ్ లాస్. సో ఇక ఎస్ఎన్ టైప్ ఆఫ్ హియరింగ్ లాస్లో సెన్సరీ న్యూరల్ లాస్లో మీకు బెరా రిజల్ట్స్ ఎలా ఉంటాయంటే మీకు కండక్టివ్ లాస్లో అయితే మీకు ఫస్ట్ పీకే డిలే అయింది, ఇంటర్ పీక్ లేటెన్సీ నార్మల్గా ఉంది. బట్ ఇక్కడ అన్ని వేవ్స్ అనేవి డిలే అవుతాయి. సో లేటెన్సీ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ లేటెన్సీ అనేది అన్నిట్లో ఫస్ట్ పీక్, సెకండ్ పీక్, థర్డ్ పీక్, ఇంకా ఇంటర్ పీక్ లేటెన్సీ అనేది కూడా ఇక్కడ నార్మల్గా ఉండదు. సో ఇక్కడ డిలే ఇన్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ పీక్లో మీకు కనిపిస్తుంది. సో నార్మల్గా ఫస్ట్ వేవ్ 1లో వచ్చేది మీకు 2లో 3లో రావచ్చు. అలాగే ఈ సెకండ్ వేవ్ అనేది మీకు 2లో వచ్చేది మీకు 5లో రావచ్చు. ఇలా ఇంటర్ పీక్ లేటెన్సీలో కూడా సేమ్ ఈక్వల్గా నార్మల్గా 2 మిల్లీ సెకండ్స్ ఉండాలి కదా 1 to 3, అది 2 ఉండకుండా 4 ఉండొచ్చు, 5 ఉండొచ్చు. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకున్నది ఏంటంటే ఇది సెన్సరీ న్యూరల్ టైప్ ఆఫ్ హియరింగ్ లాస్ అని. ఇక బెరా రిజల్ట్స్ అంటే బెరా వేవ్ ఫామ్ మీకు రెట్రోకాక్లియర్ పెథాలజీలో ఎలా ఉంటుందంటే మీకు పీక్ 1 అంటే వేవ్ 1 అనేది ప్రజెంట్ ఉంటుంది. మిగతా వేవ్స్ అంటే మిగతా పీక్స్ అనేవి యాబ్సెంట్గా ఉంటాయి. ఇక అకోస్టిక్ న్యూరోమా అంటే ఆడిటరీ న్యూరోపతిలో మీకు ఏబిఆర్ ఫైండింగ్స్ ఎలా ఉంటాయంటే పీక్ 1 to 5 ఈ పీక్ అనేది ఇంటర్ పీక్ లేటెన్సీ అనేది చాలా ఇంక్రీజ్డ్గా ఉంటుంది. సో దాన్ని బట్టి మనము ఈ ఆడిటరీ న్యూరోపతి అని మనము నిర్ధారించవచ్చు. అట్ ద సేమ్ టైం ఇంకోటి ఏంటంటే మీకు ఇంటర్ ఆరల్ లేటెన్సీ అంటే 2 years మధ్యలో మోర్ దెన్ 2 మిల్లీ సెకండ్స్ వేవ్ డిఫరెన్స్ ఉందనుకోండి, దట్ ఈస్ ఆల్సో వన్ ఇండికేషన్ ఆఫ్ ఆడిటరీ న్యూరోపతి. ఇక బెరా టెస్ట్ లిమిటేషన్స్ కూడా ఉన్నాయి. లిమిటేషన్స్ ఏంటంటే ఈ టెస్ట్ అనేది కొద్దిగా టైం టేకింగ్.
కొన్నిసార్లు 2 అవర్స్ పట్టొచ్చు. కొన్నిసార్లు డేస్ పట్టొచ్చు. కొన్నిసార్లు 1 అవర్‌లో కూడా కంప్లీట్ అవ్వచ్చు. ఎందుకంటే ఇది ఆబ్జెక్టివ్ టెస్ట్ కాబట్టి అక్కడ సబ్జెక్ట్ కోఆపరేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇంకోటేందంటే ఇది ఎక్స్‌పెన్సివ్. ఎందుకంటే టెస్ట్ ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ 3000 టు 5000 మధ్యలో దీని ప్రైజెస్ ఉంటాయి. కాబట్టి ఇది కొద్దిగా ఎక్స్‌పెన్సివ్ అండ్ టైమ్ కన్జ్యూమింగ్. అండ్ ఇక లిమిటేషన్స్ తర్వాత మీకు అడ్వాంటేజెస్ ఏముంటాయంటే, మనం ఈజీగా హియరింగ్ లాస్ ఉందా లేదా టోటల్ ఆడిటరీ పాత్వేని మనం చెక్ చేస్తున్నాం కాబట్టి హియరింగ్ లాస్ ఉందా లేదా అనేది ఈజీగా మనం నిర్ధారించవచ్చు. స్పెషల్గా ఫంక్షనల్ హియరింగ్ లాస్ ఎవరైతే వినికిడి ప్రాబ్లం లేకున్నా కానీ ఉన్నట్లు యాక్టింగ్ చేస్తారు కదా వాళ్ళలో కానీ, ఇంకా ఎవరైతే కోఆపరేట్ చేయరు కదా టెస్టింగ్ కోసం, వాళ్ళు కూడా మనం మెంటలీ రిటార్డెడ్ కానీ లేకుంటే ఆర్టిస్టిక్ పీపుల్ కానీ, లేకుంటే మల్టిపుల్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళు, మల్టిపుల్ స్క్లెరోసిస్ కానీ, ఇలా బ్రెయిన్కి సంబంధించిన డిజార్డర్స్ ఉన్న వాళ్ళకు కూడా మనము ఈజీగా ఈ టెస్ట్ చేయొచ్చు. కాబట్టి ఇది ఆబ్జెక్టివ్ టెస్ట్ కాబట్టి ఈజీగా బ్రెయిన్ నుంచి రెస్పాన్సెస్ తీసుకుంటుంది. అప్పుడు మనం హియరింగ్ ప్రాబ్లమ్ని ఈజీగా దీని నుంచి ఉందా లేదా అనేది డయాగ్నోసిస్, ఇంకా డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ కూడా చేయవచ్చు. ఇక బెరా టెస్ట్ గురించి చాలా బాగా మొత్తం ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్నారు కాబట్టి, ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే నా ఛానల్ ఆరిఫ్స్ ఆడియాలజీని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. అట్ ద సేమ్ టైం బెల్ ఐకాన్ బటన్ కూడా ప్రెస్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్.